హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్సీ మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 240 పోస్టులకు సంబంధించి ఏడాది చివరి నోటిఫికేషన్ అనుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ క్వాలిఫై విధంగా టెస్ట్ సిరీస్ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. కేవలం 99 రూపీస్కే మీకు 2 months వ్యాలిడిటీతో టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ లభిస్తుంది. మన టీజీ అకాడమీ యాప్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని స్టోర్ అనే ట్యాబ్లో ఈ కోర్స్ అయితే ఉంటుంది. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇదే కాకుండా అనిమల్ హస్బెండరీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఓన్లీ 99 రూపీస్కే. దాంతోపాటు గ్రామ వార్డు సచివాలయం కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన కోర్సు, గ్రామ వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింది డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఏపీఎస్సీ నోటిఫికేషన్ డేట్ చూసుకోవచ్చు, 30/12/2023. సో ఇప్పుడే రావడం అయితే జరిగింది సాయంత్రము. సో 7 o'clock అట్లా రావడం జరిగింది నోటిఫికేషన్. టోటల్గా 240 పోస్టులు. సో డిగ్రీ లెక్చరర్కి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో ఏవైతే ఖాళీ ఉంటాయో వాటిని భర్తీ చేస్తున్నారు. 24 జనవరి నుండి అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 13 వరకు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. వరుస నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి. త్వరలోనే డిఎస్సికి సంబంధించి సచివాలయం సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ ఆర్ మే కండక్ట్ చేస్తాము అంటున్నారు. టోటల్గా 240 పోస్టులకు సంబంధించి బాటనీ 19, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనామిక్స్ 16, తర్వాత హిస్టరీ 19, మ్యాథమెటిక్స్ 17, ఫిజిక్స్ 11, పొలిటికల్ సైన్స్ 21, జువాలజీ 19 పోస్టులు. టోటల్గా 240 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి అభ్యర్థులు ఖచ్చితంగా 30/12/2023 నాటికి ఎడ్యుకేషను, ఏజు అన్నీ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన బ్రేకప్ వ్యాకన్సీసు, శాలరీ ఎంత పే చేస్తారు, ఏజ్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, సో కమ్యూనిటీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో అవన్నీ కూడా మనకు ఏపీఎస్సీ వెబ్సైట్లో 24వ తేదీ కన్నా, జనవరి 24వ తేదీ కన్నా ముందు సైట్లో పెడతామా అని చెప్పి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కానీ సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. జనవరి 24 కన్నా ముందు అయితే ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రజెంట్ మెన్షన్ చేయలేదు కానీ 24వ తేదీ వరకు వస్తుంది అంటున్నారు. పీజీతో పాటు ఇక్కడ ఏం ఇస్తారనేది మనమైతే చూడాల్సి అయితే ఉంది. పీజీ అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయితే అయి ఉండాలి. సో దీనికి సంబంధించి జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి. కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, 300 మార్క్స్. మనకు ఇక్కడ పీజీ డిగ్రీకి సంబంధించి ఏదో ఒక సబ్జెక్టు పీజీ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. సో బాటనీ, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, జువాలజీకి సంబంధించి పీజీ డిగ్రీకి సంబంధించి మీరు ఏదైతే చేశారో దాంట్లో ఒక సబ్జెక్ట్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఎంటెక్ చేసిన అభ్యర్థులు కూడా ఎలిజిబులే. సో డీటెయిల్డ్ సిలబస్ అయితే ఇచ్చారు. మీకు ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూడండి. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మాత్రం మనకు జనవరి 24వ తేదీ ముందు పెడతామంటున్నారు. సో వచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. లేదు అంటే మనకు ఇక్కడ వెబ్సైట్లోనే పాత నోటిఫికేషన్స్లో ఉంది. సో కావాల్సిన వాళ్ళు చూడొచ్చు, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో డిగ్రీ లెక్చరర్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఇక్కడైతే చూసుకోవచ్చు. నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ట్యాబ్లో మనకు టాప్లోనే నోటిఫికేషన్ ఉంది. సో జూనియర్ కాలేజీ లెక్చరర్కి సంబంధించి రిలీజ్ చేశారు. ఇప్పుడు వచ్చి డిగ్రీ కాలేజీ లెక్చరర్కి సంబంధించి రిలీజ్ చేశారు. ప్రతిరోజు ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంది. సో ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 28 నోటిఫికేషన్స్ అయితే మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా మీకు అప్డేట్ ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మన ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.